గుడ్ మార్నింగ్ టు ఆల్. నెక్స్ట్ ఇక్కడ 15 యూనిట్ చూడండి. ఫస్ట్ సెమ్ లో ఉన్నటువంటి 15 యూనిట్ లో ఇక్కడ కాంబినేషన్ లో ఉన్నాయండి సొల్యూషన్స్ అండ్ వీటికి సంబంధించి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి 3 లెసన్ లో కాంబినేషన్ కింద మనకి కొద్దిగా హెవీగా ఉందండి కంటెంట్. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సిఎస్టి అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడాలి. దానికి మాట్లాడే ముందు అసలు సొల్యూషన్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూద్దాం. ఫస్ట్ జనరల్ గా దేన్ని సొల్యూషన్ అంటాం? హియర్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్చర్ అండి. సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ which containing two components. They are one is solvent, other one is solute. సొల్యూట్ సాల్వెంట్ అనేటువంటి రెండు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మిక్స్ చేయగా మనకి ఫామ్ అయినటువంటి హోమోజీనియస్ మిక్చర్ని ఏమంటామంటే మనం సొల్యూషన్ అని చెప్తాం. ఏది సాల్వెంట్ ఏది సొల్యూట్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఏదైతే ఒక కాంపోనెంట్ ని తనలో డిజాల్వ్ చేసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్. ఏదైతే వచ్చి డిజాల్వ్ అవుతుందో ఇట్ ఈస్ కాల్డ్ సొల్యూట్. అంటే క్వాంటిటీ ప్రకారం చెప్పినట్లయితే సొల్యూషన్ లో ఏదైతే ఎక్కువగా క్వాంటిటీలో ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటారు డెఫినేషన్. తక్కువ క్వాంటిటీ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే సొల్యూట్ అని చెప్తారు జనరల్ గా. ఇది మామూలుగా సొల్యూషన్ కు ఉన్నటువంటి జనరల్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది ఇది. దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే కాంపోనెంట్స్ అంటాం. ఏమంటాం అంటే కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి సాల్వెంట్, రెండోది ఏంటంటే సొల్యూట్ కింద సెట్ అవుతుంది. ఇక్కడ మన ఈ సొల్యూషన్ సంబంధించి ఎజియోట్రోప్స్ ఇలా రకరకాలు ఉంటాయండి. దాంట్లో ఈ సొల్యూషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 5 మార్క్స్ వచ్చేటువంటిది సిఎస్టి అనేటువంటి ఒక టాపిక్ ఉందండి. It is CST means critical solution temperature, which is nothing but the critical solution temperature. ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ ఏమంటామంటే సిఎస్టి అని చెప్తారండి. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏమంటామంటే సిఎస్టి అని చెప్తారు. ఈ సిఎస్టి అంటే ఏంటి, అసలు దీంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని చూసినట్లయితే సిఎస్టి అంటే ఏం చెప్తారంటే at which temperature two immiscible liquids are completely miscible, the temperature is said to be critical solution temperature. అంటే ఫస్ట్ సపోజ్ మనకి రెండు లిక్విడ్లు ఉన్నాయి. ఆ రెండు లిక్విడ్లు కూడా ఏంటంటే దే ఆర్ పార్షియల్లీ మిసిబుల్. పార్షియల్లీ మిసిబుల్ అంటే మిసిబుల్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ డిజాల్వ్స్ ఇన్ అదర్. ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మిసిబుల్ అని చెప్తామండి. కలిసిపోవడం, ఒక దాంట్లో ఒకటి కలిసిపోయేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మిసిబుల్ అని. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే విషయం ఉంది. ఇక్కడ ఒక కాంపోనెంట్ ఒక లిక్విడ్ తీసుకున్నామండి. ఆ లిక్విడ్ అంటే ఫస్ట్ సపోజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి. అందులో జనరల్ గా మనకి దాని గురించి డిస్కస్ చేయడానికి ముందు మీకు సింపుల్ గా ఉండేటువంటి ఎగ్జాంపుల్ చెప్తానండి. దట్ ఈస్ ఆల్కహాల్, వాటర్ ఉందండి. ఆల్కహాల్, వాటర్ ఉందండి. ఈ ఆల్కహాల్ అనేటువంటిది ఒక లిక్విడ్, వాటర్ అనేటువంటిది ఒక లిక్విడ్. ఈ రెండు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ గా ఆల్కహాల్ అనేటువంటిది ఏంటంటే విచ్ ఇస్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఇక్కడ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అయినప్పటికీ కూడా సమ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆర్ ఈజీలీ మిసిబుల్ విత్ వాటర్. ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇది వాటర్ తో ఈజీగా మెర్జ్ అవుతుంది. అంతేనే కదా, ఆల్కహాల్ కి వాటర్ యాడ్ చేసినట్లయితే మనకి ఆల్కహాల్ వాటర్ సెపరేట్ గా ఉండవు. ఆ వాటర్ లో ఆల్కహాల్ అనేటువంటిది మిక్స్ అయిపోయి మనకి ఏం కింద కనబడుతుంది? హోమోజీనియస్ మిక్చర్ కింద, సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో ఏం తీసుకున్నాం అంటే 2 లిక్విడ్స్ తీసుకున్నాం. దాంట్లో మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఏంటంటే ఫినోల్ వాటర్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్.
ఏంటంటే ఇట్ ఇస్ ఫినోల్ వాటర్ సిస్టమ్ ఉంది. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సంబంధించి మనకి ఇక్కడ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సిఎస్టీ అంటే ఏమంటున్నాను, the temperature at which two partially miscible solutions are easily mixed to form unilayer solution is called, the temperature is said to be CST, critical solution temperature. ఏదైతే ఒక టెంపరేచర్ దగ్గర రెండు పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అనేటువంటి మిక్స్ అయిపోయి ఒక యూనిఫామ్ గా మారుతుందో ఆ టెంపరేచర్ మనం ఏమంటామంటే దాన్ని సిఎస్టీ అని చెప్తారు, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్తారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ దీంట్లో లోయర్ సిఎస్టీ అండ్ అప్పర్ సిఎస్టీ అనేటువంటి రెండు విషయాలు ఉంటాయి. లోయర్ సిఎస్టీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది లీస్ట్ టెంపరేచర్ దగ్గర మనకి యూనిఫామ్ లేయర్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎల్సిఎస్టీ అని చెప్తారు. అలా కాకుండా ఒక సెకండ్ రేంజ్ లో బాగా హై టెంపరేచర్ లో అక్కడ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏదైతే అవుతుందో అది ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే యూసిఎస్టీ అంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్తారు. ఒక్కొక్క సొల్యూషన్ సంబంధించి ఇది ఉంటదండి, ఒక్కొక్క సిస్టమ్ సంబంధించి ఇది ఉంటది, ఒక్కొక్క సిస్టమ్ సంబంధించి రెండు కూడా ఉంటాయి. అవేంటి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ ఒక సిస్టమ్ ఉందండి, దట్ ఈస్ ఫినోల్ అండ్ వాటర్ సిస్టమ్. ఏదైతే ఈ సిస్టమ్ తీసుకున్నాం, ఫినోల్ వాటర్, ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఫినోల్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే విచ్ ఇస్ ఆర్గానిక్ కాంపౌండ్. ఫినోల్ అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్ అమ్మ, దట్ విచ్ ఇస్ ఎసిడిక్ ఇన్ నేచర్ అండి. ఎసిడిక్ ఇన్ నేచర్ కాబట్టి ఇది వాటర్ లో డిజాల్వ్ అవడానికి అవకాశం ఉంది. మాక్సిమం యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వాటర్ సాల్యుబుల్ ఇన్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ వన్ విచ్ ఇస్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ విచ్ ఇస్ ఏ ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఇట్ ఇస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ when added to this one. ఇప్పుడు ఎలా తీసుకున్నప్పుడు వాటర్ తీసుకుని నువ్వు ఫినోల్ యాడ్ చేసినట్లయితే ఫినోల్ యాడ్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్ యాడ్ చేసినప్పుడు వాటర్ లో ఫినోల్ అనేటువంటిది కంప్లీట్ గా మిక్స్డ్ లో అలా యాడ్ చేసుకుంటూ పోయినట్లయితే సర్టెన్ టైం తర్వాత ఈ యొక్క ఫినోల్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ నాట్ మిసిబుల్ ఇన్ దట్ వాటర్ అండ్ ఇలాగా 2 లేయర్స్ గా ఫామ్ అవుతుంది. ఇటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే కాంజుగేటెడ్ సిస్టమ్ అని చెప్తారు. ఏం చెప్తారండి, కాంజుగేటెడ్ సిస్టమ్ అని చెప్పారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేటెడ్ సొల్యూషన్ అంట. ఏముంటదండి ఇక్కడ ఫినోల్ని ఈ అప్పర్ లేయర్ ఎప్పుడు కూడా తేలికగా ఉన్నటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటుంది, ఈ లోయర్ ఏదైతే ఉందో దీంట్లో ఏముంటది వాటర్ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాంజుగేటెడ్ సొల్యూషన్ అని చెప్తారు. ఏమవుతుంది కాంజుగేటెడ్ సొల్యూషన్. ఈ కాంజుగేటెడ్ సొల్యూషన్ తీసుకుని దాన్ని హీట్ చేసి దాన్ని ఇలా రిన్సింగ్ చేస్తాయండి. ఇలాగ మనం అప్లై చేసి దానికి రిన్సింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ సర్టెన్ టెంపరేచర్ నువ్వు ప్రొవైడ్ చేసినప్పుడు ఆ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఆ ఫినోల్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవడానికి మనకు పట్టేటువంటి టెంపరేచర్ ఎంత కావాలంటే దీని కేసులో ఒక 68 డిగ్రీస్ టెంపరేచర్ అవసరం అవుతుంది. ఫస్ట్ సపోజ్ ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఫినోల్ అండ్ టెంపరేచర్ కి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే నీకు ఇలాగా ఈ రకమైనటువంటి గ్రాఫ్ అనేది ఇండికేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ యూనిలేయర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ లేయర్ కింద కనబడుతుంది, విచ్ ఇస్ వన్ లేయర్. వన్ లేయర్ అంటే అర్థం ఏంటి, ఫినోల్ అండ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిసిపోయి ఒకే రకంగా ఉంటుంది టెంపరేచర్ దగ్గర. ఆ టెంపరేచర్ ఎంత అంటే 68 డిగ్రీస్ అండి సెల్సియస్. 68 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఆ ఫినోల్ అండ్ వాటర్ అనేటువంటిది కంప్లీట్ గా ఒకదానికోటి మిక్స్ అయిపోతాయి, మిక్సిబుల్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఈ టెంపరేచర్ దగ్గర ఇది ఎలా ఉంటుందంటే 2 లేయర్స్ కిందే ఉంటాయి. వాటర్ లేయర్ ని ఫినోల్ లేయర్ కింద ఉంటాయి. ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ మనం ఏమంటామంటే ఈ టెంపరేచర్ కానీ ఈ టెంపరేచర్ పైన కానీ ఇంకంతా కూడా ఎలా ఉంటుంది యూనిలేయర్ కింద ఉంటుంది. ఆ యూనిలేయర్ గా మనకి ఎక్కడైతే స్మాల్ టెంపరేచర్ అనేటువంటిది దట్ మీన్స్ ఇక్కడ అయితే టెంపరేచర్ అనేటువంటిది అవసరమైందో ఆ టెంపరేచర్ మనం ఏమంటాం అంటే విచ్ ఇస్
కాల్డ్ సిఎస్టి, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కింద మనం చెప్తాడు. ఏం చెప్తాడు దాన్ని? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కింద చెప్పడం జరుగుతుంది. ఇది వాటర్ అండ్ ఫినాల్ సిస్టమ్ సంబంధించినటువంటి విషయాలు. ఏం జరుగుతుందమ్మా జనరల్గా ఫినాల్ అనేటువంటిది వాటర్ యాడ్ చేస్తుంటూ పోయే కొద్ది ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్లో యాడ్ చేస్తే డిజాల్వ్ అవుతుంది. అంటే ఎక్కువ అమౌంట్లో యాడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇది రెగ్యులర్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దానికి టెంపరేచర్ ప్రొవైడ్ చేసి ఈ రకమైనటువంటి ఆపరేషన్ అనేటువంటిది స్టిర్ చేస్తాడు. దట్ మీన్స్ గ్లాస్ రాక్స్ తో నువ్వు దాన్ని స్టిర్ చేస్తూ మనం అక్కడ టైట్రేషన్ చేస్తాం. చేసినట్లయితే మనకి యూనిలేయర్ కింద మనకి అది ఫామ్ అవుతుందండి. ఆ ఫామ్ అయినప్పుడు ఆ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే కింద నుంచి మనం మంట పెడితే యాక్చువల్గా ఈ ఫ్లేమ్ ఏదైతే ఉందో దీంతో ఇథైల్ ఆల్కహాల్తో తయారు చేసినటువంటి ఫ్లేమ్ అండి. మంట పెడతామంటే మామూలు మంట పెట్టకూడదండి. ఆ యొక్క మనకి ఆ ల్యాంప్లో ఏముంటుందంటే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుందండి. ఇథైల్ ఆల్కహాల్తో తయారు చేసినటువంటి ల్యాంప్ ద్వారా దీనికి హీట్ను ప్రొవైడ్ చేసినట్లయితే 68 డిగ్రీస్ దగ్గర ఏం జరుగుతుందంట ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇది ఫినాల్ అండ్ వాటర్ సిస్టమ్ సంబంధించినటువంటి విషయం. ఇది ఈ రకంగా హై టెంపరేచర్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఇది ఒక రకం. రెండో సిస్టమ్ ఏంటి అనేటువంటిది మీకు ఇచ్చినట్లయితే ట్రైఇథైల్ ఏమైనా వాటర్ ఇచ్చేది. ఇది ఫస్ట్ సిస్టమ్. రెండో సిస్టమ్ ఏంటంటే ట్రైఇథైల్ ఏమైనా వాటర్, ట్రైఇథైల్ ఎమిన్ అండ్ వాటర్ సిస్టమ్ ఇచ్చారు. దీనికి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నార్మల్ టెంపరేచర్ ఏదైతుందో ఆ టెంపరేచర్ దగ్గర దీంట్లో ఇది విజిబుల్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ సపోజ్ ఈ రెండు కూడా ఒకదానికి కూడా మిక్స్ అయిపోయి యూనిలేయర్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకి ఇది 18 డిగ్రీస్ ఉంటాయండి. 18 డిగ్రీస్ దగ్గర అంటే దేనికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ ట్రైఇథైల్ ఎమిన్, ట్రైఇథైల్ ఎమిన్ ఏదైతుంది తీసుకుంది 18 డిగ్రీస్ దగ్గర మాత్రమే ఏమవుతుందంటే అది యూనిలేయర్ కింద సెట్ అవుతుంది. ఆపై నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ 1 లేయర్ ఉంది కదా, ఎప్పుడైతే నువ్వు టెంపరేచర్ అనేటువంటిది పెంచావో ఆ తర్వాత ఇది ఏమవుతుంది 2 లేయర్స్ విడిపోతుంది. జనరల్గా ఎక్కడ జరిగింది మంట పెడితే ఒకటే, ఇక్కడ ఏమవుతుంది నువ్వు దానికి మంట ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ 2 కాంపోనెంట్స్ కింద సెపరేట్ అయిపోతుంది. ఇలాగా లీస్ట్ టెంపరేచర్ ఉంది కాబట్టి నేను ఏమంటావు అంటే లోయర్ సిఎస్టీ అని చెప్తావు. దీనికి ఉన్నది ఏం చెప్తానండి లోయర్ సిఎస్టీ ఉంది అని చెప్తానండి. ఎంత దీనికి కావాల్సినటువంటి టెంపరేచర్ 18 డిగ్రీస్ దగ్గర ఈ సిస్టమ్ ఏదైతుందో ఆ సిస్టమ్ అనేటువంటిది 1 లేయర్ కింద సెట్ అవుతుంది. ఆపై నువ్వు టెంపరేచర్ పెంచినట్లయితే 2 లేయర్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనేటువంటి విషయం అయితే దీంట్లో ఉంది. ఏంటది ట్రైఇథైల్ ఎమిన్ అనేటువంటిది. ట్రైఇథైల్ ఎమిన్ వాటర్ సిస్టమ్ కి సంబంధించి. ఇంకోటి ఉందండి ఇట్ ఈస్ నికోటిన్ అండ్ వాటర్ ఇచ్చారు. నికోటిన్ అండ్ వాటర్ సిస్టమ్ దీనికి ఎలా సెట్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ సెట్ అయిన స్మాల్ టెంపరేచర్ దగ్గర అది మిసిబుల్ అవుతుంది. ఆ టెంపరేచర్ అనేటువంటిది నువ్వు క్రమంగా పెంచినట్లయితే 2 లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. మళ్ళీ ఒక సెట్ అయిన టెంపరేచర్ రైజ్ అయినప్పుడు మళ్ళీ 1 లేయర్ కింద వచ్చి నీకు ఇది పర్సెంటేజ్ ఆఫ్ నికోటిన్ అండి. టెంపరేచర్ చూసినట్లయితే దీనికి 2 టెంపరేచర్స్ దగ్గర మీకు అందించిన వాల్యూ ఒకటేమో 63 డిగ్రీస్ దగ్గర యూనిలేయర్ కింద సెట్ అవుతుంది. అంటే ఇంకోటి 208 డిగ్రీస్ ఇచ్చారండి బుక్ లో. 208 ఏదైతే ఉందో ఈ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ 1 లేయర్ కింద సెట్ అవుతుంది. ఇక్కడ 1 లేయర్ కింద ఉంటుంది అంటే ఇక్కడ 1 లేయర్ కింద ఉంటుంది. ఆ రిమైనింగ్ ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే 2 లేయర్స్ కిందే ఉంటుంది. అంటే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి ఏమున్నాయి లోయర్ సిఎస్టీ ఉంది, అప్పర్ సిఎస్టీ కూడా ఉంది. లోయర్ సిఎస్టీ అండ్ అప్పర్ సిఎస్టీ రెండు కూడా సెట్ అయ్యేటువంటి సిస్టమ్ ఏంటంటే నికోటిన్ అండ్ వాటర్ అండి. లోయర్ సిఎస్టీ సెట్ అయ్యేటువంటి సిస్టమ్ ఏంటంటే ట్రైఇథైల్ ఎమిన్ అండ్ వాటర్. అప్పర్ సిఎస్టీ సెట్ అయ్యేటువంటి సిస్టమ్ ఏంటంటే ఫినాల్ అండ్ వాటర్. దీంట్లో ఏముంది అప్పర్ సిఎస్టీ సెట్ అవుతుంది. దీంట్లో ఏం సెట్ అవుతుంది లోయర్ సిఎస్టీ సెట్ అవుతుంది. దీంట్లో ఏం సెట్ అవుతుంది లోయర్ సిఎస్టీ ఉంది, అప్పర్ సిఎస్టీ కూడా సెట్ అవుతుంది. ఇంకో సిస్టమ్ ఉందండి. ఏంటా సిస్టమ్ అంటే కంప్లీట్లీ ఇన్విసిబుల్
లిక్విడ్ సిస్టమ్ అండి. కంప్లీట్లీ ఇన్విజిబుల్ అంటే దాని అర్థం ఏంటి, ఏం చేసినా సరే నువ్వు ఎంత టెంపరేచర్ ప్రొవైడ్ చేసినా సరే దే ఆర్ కంప్లీట్లీ ఇన్విజిబుల్. అంటే ఒకదానితోటి కలవనటువంటి సిస్టమ్స్ అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజీన్ అండ్ థర్డ్ ఇక్కడ క్రియేని కదా, ఫోర్త్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇన్విజిబుల్. కంప్లీట్లీ ఇన్విజిబుల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడినట్లయితే బెంజీన్ అండ్ వాటర్ ఉందండి. నువ్వు ఏం చేసినా సరే ఈ సిస్టమ్ అనేటువంటి దాంట్లో వాటర్ తో బెంజిన్ అనేటువంటిది మొత్తం కలదు. అంటే విచ్ ఇస్ నాట్ మిసిబుల్, విచ్ ఆర్ ఫార్మ్డ్ టూ టైప్ ఆఫ్ లేయర్స్ ఆల్వేస్. ఇది దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చింది. ఇలాగ మనం సిఎస్టి గురించి అడిగినట్లయితే ఆ సిఎస్టి అంటే డెఫినేషన్ రాసి అక్కడ ఈ 4 టైప్ ఆఫ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే నాకు మార్క్స్ సింపుల్ గా మీకు ఏదైతే బుక్ లో అలా ఇచ్చారో అలా రాస్తే చాలు. అన్నీ ఎవరికంటే ఏదో 2 సిస్టమ్స్, వాటర్ సిస్టమ్ ఏదో 2 సిస్టమ్స్ ఇస్తాయి. ఇది సిఎస్టి సంబంధించిందండి. నెక్స్ట్ ఈ సిఎస్టిలోనే ఇన్విజిబిలిటీ గురించి సంబంధించి నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటిది ఉంటుందండి. అది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఖచ్చితంగా ఎస్ఏలో అడుగుతున్నాడు అమ్మా. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఉంటుంది రేపు క్లాస్లో వచ్చదు. ముందు ఇది ఒకసారి చదవండి.